అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పూరీల్లో ఇదివరకు నేను ఆలు పూరి, పచ్చి బఠానీల పూరి ఇవన్నీ నేను చేశాను. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూసి మీరు ట్రై చేయొచ్చు. ఇవాళ ఇంకొక స్పెషల్ పూరి రెసిపీ చూపించబోతున్నాను. ఇది టొమాటో పూరి. టొమాటోస్ ఇష్టపడే వాళ్ళు ఇది బాగా ఎంజాయ్ చేస్తారు. సో రండి, ఇది ఎలా చేయాలో చూద్దాం. టొమాటో పూరీలు చేయడం చాలా ఈజీ. దీనికోసం నేను ఒక పెద్ద బౌల్లో 1 కప్ అంత గోధుమ పిండిని తీసుకుంటున్నాను. దీంతో పాటు 1/2 కప్ బొంబాయి రవ్వ, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 చిటికెడు సోడా ఉప్పు, కొన్ని పుదీనా ఆకులు వేసి అంత బాగా కలపాలి. మామూలుగా పూరీలు చేయడానికి పిండిలో మనం నీళ్లు పోసి కలుపుతాము, కానీ ఈ రెసిపీలో మాత్రం నీళ్లకు బదులు టొమాటో పేస్ట్ని వేసి కలపాలి. నేను 3-4 టొమాటోల్ని పేస్ట్ చేసి ఇక్కడ ఉంచాను. దీన్ని కూడా కొంచెం కొంచెంగా పిండిలో వేసి కలిపితే బాగుంటుంది. పూరీల పిండి బాగా మెత్తగా ఉండటానికి ఇలా కాసేపు ఒత్తి కలపాలి. ఈ పిండిని ఇలానే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి ఉంచాలి. అప్పుడే కొంచెం సెట్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత ఈ పిండి ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసి ఒత్తాలి. పీట మీద కొద్దిగా పిండి చల్లి ఈ పిండి ముద్దని పెట్టి పూరీల్ని ఒత్తాలి. మధ్య మధ్యలో పిండిని చల్లుతూ ఉంటే ఇది అంటుకోకుండా ఉంటుంది. ఈ పూరీలని ఈవెన్ సైజులో ఉండటం కోసం నేను ఒక మూతతో వీటిని ఇలా రౌండ్ షేప్లో వచ్చేట్టు కట్ చేస్తున్నాను. ఇవి మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియం థిక్నెస్ ఉండేట్టు చూసుకోవాలి. నెక్స్ట్ నేను ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి బాగా వేడి చేసి ఉంచాను. ఇందులో తయారు చేసిన పిండి పూరీల్ని వేసి 2 వైపులా తిప్పుతూ వేయించాలి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు. ఈ టొమాటో పూరీలు ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని మీరు ఆలు మసాలాతో లేదంటే వెజిటబుల్ కుర్మా లాంటి వాటితో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా ఈ టొమాటో పూరీస్ ఎంత త్వరగా అయిపోయాయో. మీరు ఈ పిండి కలిపేటప్పుడు నీళ్ళకు బదులు ఈ టొమాటో ప్యూరీని వేసి కలిపితే మీకు పిండి బాగా సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మీరు ఈ టొమాటో పూరీస్ని బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్కి కానీ కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. సో చేసిన వెంటనే వేడివేడిగా ఏదైనా మంచి సైడ్ డిష్తో సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి.